హాయ్ అండి, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. హోటల్ స్టైల్లో ఎలా చేసుకుంటారో దాని తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కప్పు పెరుగు వేసుకుందామండి. 2 కప్పులు మైదా, సాల్ట్ వేసుకుంటున్నాను 1 స్పూను, సోడా ఉప్పు ఇదిగోండి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటి ఒకసారి కలుపుకుందాం. ఇట్లా కలిపేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళతో ఈ మైసూర్ బోండా పిండిని కలుపుకోవాలండి. చన్నీళ్ళతో కలుపుకోవద్దు. ఇదిగోండి వాటరు పోస్తున్నాను. ఈ గోరువెచ్చని వాటరు కొంచెం కొంచెం వేసి కలుపుకుందాం. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి. ఇంతకంటే ఇంకా లూజ్ చేసుకోవద్దు, బోండా మళ్ళీ విడిపోతుంది. మనం పిండిని బాగా ఇలా చేసుకోవాలండి. ఎంత ఇట్లా కలుపుకుంటే అంత బాగా వస్తుంది బోండా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేద్దాం. మళ్ళీ ఇంకోసారి ఇట్లా కలుపుకొని 1 గంట సేపు మాత్రం దీన్ని ఇట్లా వదిలేద్దామండి. ఎమ్మటే వేయకూడదు. ఎమ్మటే వేస్తే మైసూర్ బోండా రాళ్ళు లాగా వస్తాయి. 1 గంట సేపు ఇట్లా వదిలేస్తే పిండి బాగా లూజ్ అవుతుంది. 1 గంట అయిందండి. ఇది పిండి ఇలా వచ్చింది. దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు 2 కలిపినాయండి. దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా కొట్టడమేనండి. మన చేతికి ఎంత బలం ఉంటే అంత బలం దీని మీద చూపించటమే. పునుగు అంత బాగా వస్తుంది. నేను చేత్తోనే ఇట్లా తిప్పేయట్లేదండి, మామూలుగా బోండాలు వేసినట్టే వేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఎలా ఉబ్బుతున్నాయో మన బజ్జీలు. ఇది ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి. వేడి తక్కువ మీదే చేసుకోవాలి మనం. ఎందుకంటే లోపల కాలదు, పైన ఎర్రగొచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. అటు ఇటు కలర్ మారే వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి బోండాని. ఇలా చూడండి ఎలా ఉబ్బినాయో. మైసూర్ బజ్జీ అంటే ఇంతేనండి, ఏం లేదు. అయిపోయిందండి, బజ్జీలు ఏగిపోయినాయి. ఇదిగో చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. ఇదిగోండి మన మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, కాలిపోతుంది. మీరు కూడా సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.